Hello everyone, welcome to Gamya Tutorials. Direction and Distance Part 2. Important topic, all competitive exams, Railway, NTPC, Group D, SSC, SSCGL. Okay, Part 2 లో first question చూద్దాం. A man goes 5 kilometers east, then he turn right and goes 4 kilometers. Then he turn left and goes 5 kilometers. Which direction is he facing now? Okay, first direction చేసుకుందాం. North pole, south pole, east and west. Okay, a man goes 5 kilometers east. Okay, ఇక్కడ నుంచి ఈస్ట్కి 5 kilometers వెళ్ళాడు. ఓకే, దెన్ హీ టర్న్ రైట్ ఇదా. సో మీకు కన్ఫ్యూజ్ ఉండకుండా మీరే ఇక్కడ నుంచి మీరు వెళ్ళారని డిసైడ్ అయిపోండి. ఇక్కడ నుంచి మీ రైట్ ఏదవుతుందో ఆ డైరెక్షన్ 4 kilometers. సో ఇది మీ రైట్. సో ఇక్కడ నుంచి 4 kilometers. ఓకే, దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ గోస్ 5 kilometers. సో మీరు ఇటు నుంచి వచ్చినప్పుడు ఇది మీ లెఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 5 kilometers. విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ నో? విచ్ డైరెక్షన్ అండ్ ఈస్ట్లో చూస్తున్నాడు. సో ఇటు సైడ్ ఉన్నాడు. ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. City C is to the south of city B and city A is to the north of city C. In which direction city A is located in respect of city B? Okay, so city C is the south of city B. అంటే బి నుంచి సిటీ సి చూడాలి. మన సిటీ నుంచి సి వేసుకొని సౌత్ వేసుకొని బి వేసుకుంటే ఆప్షన్ రాంగ్. సో ఇట్లా చేయకూడదు. దీన్ని ఎలా చేయాలంటే ఇట్లా పోతే మనకి ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. సో అలా వెళ్ళాలి. ఓకే, చూడండి, సిటీ బి. ఓకే, ఫస్ట్ సిటీ బి వేసుకోండి. బి వేసుకున్నాక దీనికి లైట్గా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా చిన్నగా రాసుకోండి. సో మీకు కన్ఫ్యూజ్ లేకుండా. సిటీ బి సౌత్ ఆఫ్ సిటీ సి అంటే బికి సౌత్లో ఎవరున్నారు? సి ఉన్నాడు. ఓకే, అంటే బి సిటీ వచ్చి సౌత్లో సి ఉంది. ఇలా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండ్ సిటీ ఏ ఈజ్ నార్త్ ఆఫ్ సిటీ సి. అప్పుడు సిటీ సికి నార్త్లో ఎవరున్నారు? ఏ ఉన్నాడు. ఏ ఇక్కడనే ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు, మిడిల్లో కూడా ఉండొచ్చు. సో మనకి ఎగ్జాక్ట్గా వాడు ఎక్కడ లొకేషన్ అంటే బిట్వీన్ ఇచ్చాడు. ఏమన్నా వేయలేదు. నార్త్లో ఉన్నాడు. కానీ వాడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్? విచ్ డైరెక్షన్ సిటీ ఏ ఈజ్ లొకేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిటీ బి. అంటే బి నుంచి సిటీ ఏ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు అది ఉంటే నార్త్లో అని చెప్పొచ్చు, పైన ఉంటే కానీ సౌత్ అని చెప్పాలి, ఇదని చెప్పాలి, చెప్పాలి. ఆప్షన్లో నార్త్ ఆర్ సౌత్ ఉంటే మనం ఇవ్వచ్చు. కానీ అట్లా ఇయ్యాడు కదా. అట్లా ఇస్తే అది నార్త్ ఆర్ సౌత్ అని. సో ఇది కెన్ నాట్ డిటర్మైన్ అండి ఆన్సర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ అదే మోడల్. నెక్స్ట్ క్వశ్చన్. సిటీ డి ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ సిటీ ఎం. సిటీ ఆర్ ఈజ్ టు ది సౌత్ ఆఫ్ సిటీ డి. ఇఫ్ సిటీ కే ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ సిటీ ఆర్, దెన్ విచ్ డైరెక్షన్ ఈజ్ సిటీ కే ఈజ్ లొకేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిటీ డి. ఓకే, సో చెప్పాను, సిటీ ఎం నుంచి సిటీ వెస్ట్ సైడ్ డి ఉన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఎం రాసుకోండి. కొంచెం కలర్ మారుస్తా. ఇక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సిటీ ఎం వెస్ట్లో డి ఉన్నాడు. సో వెస్ట్ ఇటు ఇక్కడ ఎవరున్నాడు? డి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ సిటీ ఆర్ ఈజ్ సౌత్ ఆఫ్ సిటీ డి. అంటే డికి సౌత్లో ఆర్ ఉన్నాడు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది కన్ఫ్యూజ్ లేకుండా మీరు వేసుకుంటే సో 100%
క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ పెట్టేయచ్చు. డీకి సౌత్లో ఆర్ ఉన్నాడు. ఓకే, ఇఫ్ సిటీ కే ఈజ్ ఈస్ట్ ఆఫ్ సిటీ ఆర్ అంటే ఆర్కి ఈస్ట్లో కే ఉన్నాడు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఎక్కడున్నాడు? ఈస్ట్లో, అంటే ఈస్ట్ ఇక్కడ ఉన్నాడు కే. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ సిటీ కే ఇస్ లొకేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిటీ డి. అప్పుడు డి నుంచి కే ఏ యాంగిల్లో ఉన్నాడని అడుగుతున్నాడు. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుందండి? ఇది నార్త్, ఈస్ట్, వెస్ట్, సారీ. సో ఈ మధ్యలో ఏమొస్తుంది? నార్త్ వెస్టే కదా. సో నార్త్ వెస్ట్ ఇక్కడ ఉంది, ఇట్లా పోతుంది. సో డి వచ్చి నార్త్ వెస్ట్లో ఉంది. ఇది ఆన్సర్. ఓకే, సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో పాస్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి, నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కమల్ ఈజ్ ఫేసింగ్ సౌత్. ఓకే, కమలు ఫేసింగ్ సౌత్. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, కమల్ ఫేసింగ్ సౌత్ అంటే కమలు ఇటు సైడ్ చూస్తున్నట్టు లెక్క, ఇటు సైడ్ తిరిగాడు. హీ టర్న్ 135 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, 135 degrees యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది క్లాక్ అండి. 12, 3, 6, 9. ఓకే, క్లాక్ వైజ్ అంటే ఇది ఇట్లా తిరుగుతుంది క్లాక్ వైజ్ అంటే. ఓకే, ఇట్లా. సో ఇట్లా అని క్లాక్ వైజ్ లాగా వెళ్తుంది. ఓకే, అదే యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎలా తిరుగుతుంది? ఉల్టా తిరుగుతుంది, ఇట్లా ఇట్లా అని వెళ్తుంది. ఇది క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో హీ టర్న్ 135 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ సెషన్. సో వీడు ఇటు చూస్తున్నాడు సౌత్ సైడు, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా పోతారా, సారీ ఇట్లా వెళ్తారా, ఇలా వెళ్తారా? సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లానే వెళ్తారు కదా. ఓకే, ఈ డిగ్రీ ఎంత ఉంటుందండి? 45. ఇది 90 కదా, దీంట్లో ఆఫ్ 45. ఓకే, ఇక్కడ నుంచి అంటే 90 + 45 ఎంత అండి? 135. ఓకే, 135 అంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ అవుతాడు. ఓకే, దెన్ 180 degrees ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. 180 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మళ్ళీ వాడు ఉల్టా తిరుగుతున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. 180 degrees అంటే ఇది 90, ఇది 90. సో ఇట్లా డైరెక్ట్ ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి అవుతాడు. వాట్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ? ఇక్కడ ఆగాడు కాబట్టి ఇటు సైడ్ చూస్తున్నాడు. సో ఇది ఏంటండి? సౌత్ వెస్టే కదా. ఓకే, అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. డైరెక్షన్స్ ఉన్నాయి, నార్త్ పోల్, సౌత్ పోల్, ఈస్ట్,
వెస్ట్. ఇది 145 డిగ్రీ, 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, ఈ టోటల్ 90, ఇది 45. ఓకే, 90 90 90, ఈ మధ్యలోది ఆఫ్ చేస్తే 45. ఓకే, కమల్ ఈజ్ ఫేసింగ్ సౌత్. కమల్ సౌత్ సైడ్ ఉన్నాడు, ఇటు చూస్తున్నాడు. ఓకే, హీ టర్న్ 135 డిగ్రీస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే డైరెక్షన్ ఇది, ఇక్కడి నుంచి ఇట్లా పోతున్నారు, ఉల్టా పోతున్నారు అంతే. యాంటీ అంటే అరే వీడు నాకు నచ్చలేదు రవి నేను పోతా వెనక పోతా అని చెప్పినాడు, దాన్ని యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇటు నుంచి ఇట్లా వెళ్ళారు, ఎంత 135 డిగ్రీస్. సో ఇక్కడికి వచ్చి ఆగారు. ఇప్పుడు 90 + 45 ఎంత అండి, 135 కదా, 135 డిగ్రీస్. ఓకే, 135 వచ్చి ఇక్కడ ఆగాడు. ఇక్కడ ఆగినాక మళ్ళీ ఏం చేశాడు, అరే మళ్ళీ ఇట్లా కాదు రాబోయ్ మనం అటే పోదాం మనకేందని చెప్పి మళ్ళీ 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ వేసినాడు. సో మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ 180 డిగ్రీస్ ఇక్కడికి వచ్చాడు. సో ఇక్కడికి వచ్చాడు అంటే ఇది చూడండి, ఇది ఉంది చూసారా, ఇది 90, ఇది 90, 90 అంత 180 డిగ్రీస్ కదా. సో 180 డిగ్రీస్ వచ్చి ఇక్కడ ఆగాడు. సో వీటి ప్లేస్ ఏంది, సౌత్ వెస్ట్ కదా. సో ఆన్సర్ ఏంటి, సౌత్ వెస్ట్. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో డైరెక్షన్స్ వేసుకుందాం, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సుభాష్ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ అంటే వీడు ఈస్ట్ సైడ్ ఉన్నాడు, ఇటు సైడ్ చూస్తున్నాడు. ఓకే, హీ టర్న్ 100 డిగ్రీస్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. 100 అంటే ఇది 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 90 కదా, ఇది 90 డిగ్రీస్ కదా. సో ఇంకొంచెం తిరిగాడు అంటే ఇక్కడి నుంచి ఇంకొంచెం వచ్చాడు. సో ఇక్కడికి వచ్చి ఆగాడు. ఇదంతా 10 డిగ్రీస్, ఇది ఈ గ్యాప్ 10 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడి నుంచి వాడు ఏం చేశాడు, ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఆగాడు. ఇక్కడికి ఆగినాక ఏం చేశాడు, అండ్ దెన్ 145 డిగ్రీస్ ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 145 యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏం చేస్తాడు, మళ్ళీ ఇట్లా వెనక రిటర్న్ వెళ్తాడు. ఓకే, 145 అంటే ఇది 45 డిగ్రీస్ అండి. ఇక్కడ ఆల్రెడీ 100 ఉన్నాడు, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తే 100 + 45 ఇదే పొజిషన్కి వచ్చి ఆగాడు. సో ఇది 45 డిగ్రీస్, 45 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఆగాడు. ఇటు ఫేసింగ్ ఎట్ సైడ్ ఉన్నాడు, నార్త్ ఈస్ట్లో ఉన్నాడు. ఓకే, అర్థమైందా, మళ్ళీ చెప్తా ఆగండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ అండి. ఓకే, ఇది 45 డిగ్రీస్, ఇది 45, ఇది 45, ఇది 45, ఇది 45, ఇది 45, ఇది 45. ఓకే, ఇది ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. సో రైట్ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్, ఇది యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. ఓకే, సో ఈ 90 డిగ్రీస్ ఆఫ్ చేస్తే 45 డిగ్రీస్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏం చేశాడు, ఫేసింగ్ ఈస్ట్ అన్నాడు. సో ఫేసింగ్ ఈస్ట్ ఇటు సైడ్ చూశాడు. దాని తర్వాత 100 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ అంటే ఇట్లనే కదా వెళ్ళేది. ఓకే, సో క్లాక్ వైజ్ ఎంత, ఇది 90 డిగ్రీస్ కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొంచెం ముందుకు వచ్చాడు 10 డిగ్రీస్. ఓకే, సో అప్పుడు ఏంది, అది ఇక్కడి నుంచి ఇట్లా తిరిగి ఇక్కడ వరకు వచ్చి ఆగాడు. ఇక్కడ ఆగినాక మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు, 145 డిగ్రీస్కి వెళ్ళాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 100 కదా, 100 తర్వాత ఇంకో 40 డిగ్రీస్ వెనక్కి వెళ్ళాడు కదా. సో ఇక్కడికి వచ్చి ఆగాడు కదా. సో వీడి పొజిషన్ ఏంటి, నార్త్ ఈస్టే కదా.
ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద డిజిట్ 12 o'clock పాయింటింగ్ టువర్డ్స్ ఈస్ట్, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ విల్ 9 points? ఓకే, సో పోల్స్ వేసుకోండి. నార్త్ పోల్, సౌత్ పోల్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఓకే 12 o'clock ఎటు సైడ్ ఉందండి? ఈస్ట్లో ఉంది. అంటే 12 ఇక్కడ వేసుకోండి. 12 తర్వాత 3, తర్వాత 6, తర్వాత 9. ఓకే, ఇప్పుడు 9 ఎటు సైడ్ ఉందండి? నార్త్లో ఉంది. నార్త్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man starts from his house and walks straight for 10 meters towards north and turn left and walk 25 meters. He then turn right and walk 5 meters and again turn right and walk 25 meters. Which direction he is facing now? Okay. North, south, east, west. Okay, a man starts from his house and walks straight at 10 meters towards north అన్నాడు. ఓకే, హౌస్ ఎక్కడ ఉంది? ఇది వాడి హౌస్, ఇది వీడి హౌస్. ఓకే, ఇక్కడ నుంచి 10 meters నార్త్ సైడ్ వెళ్ళాడు. ఓకే, అండ్ టర్న్ లెఫ్ట్. చెప్పాను కదా, మీరే వెళ్తున్నారు. మీ లెఫ్ట్ ఏది? ఇదే కదా. సో ఇది లెఫ్ట్ 25 meters. ఈ 10 meters, ఇది 25 meters. ఈ కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ లైన్స్ స్ట్రైట్గా ఎన్ని మీటర్స్ ఇచ్చాడు, ఎన్ని కిలోమీటర్స్ ఇచ్చాడు, దాని లెంత్ ప్రకారం ట్రై చేయండి. ఎందుకంటే ఇది చిన్నగా వేసి ఇది పెద్దగా వేసి తర్వాత వాడు డైరెక్షన్స్ ఎంత కిలోమీటర్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకని ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, north and turn left and walk 25 meters. Okay, he then turn right and walk 5 meters. ఇట్లా వెళ్ళాడు. ఇట్లా వెళ్ళినాక మీరు ఇట్లా వెళ్తే మీరు రైట్ ఏది వస్తుంది? ఇది. ఎన్ని కిలోమీటర్స్? ఎన్ని మీటర్స్? 5 meters. సారీ, 5 meters వెళ్ళాడు. ఓకే, అండ్ అగైన్ టర్న్ రైట్ అండ్ వాక్ 25 meters. మళ్ళీ ఇట్లా తిరిగాడు రైట్, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగాడు 25 meters. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్? ఈస్ట్. ఓకే, ఇటు సైడ్ ఉన్నాడు కదా, ఈస్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాయ్ ఫస్ట్ గో ఇన్ సౌత్ డైరెక్షన్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, a boy first goes in south direction. Okay, one second. A boy first goes in south direction. ఇక్కడ నుంచి సౌత్ డైరెక్షన్కి వెళ్ళాడు. ఓకే, దాని తర్వాత ఇక్కడికి అయిపోయింది. దెన్ హీ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాడు. ఓకే, అండ్ ట్రావెల్స్ ఫర్ సమ్ డిస్టెన్స్. ఓకే, ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ రైట్ అండ్ మూవ్ సర్టన్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి మీరు ఇట్లా వెళ్ళారు, మీ రైట్ ఇదే కదా. సో ఇక్కడ నుంచి ఇట్లా రైట్ వెళ్ళాడు. ఎట్ లాస్ట్ హీ టర్న్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ అగైన్ ఫ్రమ్ సమ్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాడు. లెఫ్ట్ అంటే ఇది. ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్ వెళ్ళాడు. ఆ డిస్టెన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి సమ్ డిస్టెన్స్. ఓకే, నౌ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ మూవింగ్? ఈస్ట్ సైడ్ మూవ్ అవుతున్నాడు. ఓకే, ఇట్లనే వెళ్తున్నాడు కదండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. ఓకే, ఇది ఏ స్టార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
Ram house is located to the south of Krishna house and Govinda house is east of Krishna house. In which direction is Ram house situated with respect of Govinda house? Okay, Krishna house ఉందండి, ఇది కృష్ణ హౌస్. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, కృష్ణ హౌస్ నుంచి సౌత్లో రామ్ హౌస్ ఉంది. సో ఇక్కడ రామ్ హౌస్ ఉంది, ఇక్కడ రామ్ హౌస్ ఉంది. ఓకే, కృష్ణకి ఈస్ట్లో గోవింద్ హౌస్ ఉంది. కృష్ణ ఈస్ట్లో గోవింద్ హౌస్ ఉంది. ఓకే, వాట్ డైరెక్షన్ ఈజ్ రామ్ హౌస్ సిచ్యువేటెడ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ గోవింద్ హౌస్? గోవింద్ హౌస్ నుంచి రామ్ హౌస్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అయితే ఇక్కడ నుంచి ఇట్లా ఉంది కదా, ఇట్లా వెళ్తుంది కదా. సో సౌత్ వెస్ట్ ఆన్సర్. మన క్వశ్చన్ ఇట్లా ఉల్టా, నేను మీకు ఆల్రెడీ ఇంకో క్వశ్చన్లో చెప్పాను, ఇటు నుంచి తీసుకోవాలని. ఇటు నుంచి తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. రామ్ హౌస్ లొకేటెడ్ సౌత్ అంటే ఇటు రామ్ వేసుకొని ఇటు తీసుకొని సౌత్లో కృష్ణ ఉన్నాడు, కృష్ణ ఇట్లా చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి, 2-3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే అలవాటు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కవి వాక్స్ నార్త్వర్డ్స్ అప్ టు 10 meters. He turned left and walks 30 meters. Finally, he turned left and walks 50 meters. At what distance Kavi is now from his starting point? Okay. North, south, east, and west. Kavi walks northwards up to 10 meters. Okay, ikkadi nunchi ikkadiki 10 meters. He turned left 30 meters. Finally, he turned left and walks 50 meters. ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 40. ఓకే, ఇక్కడికి వచ్చి స్టాప్ అయ్యాడు. ఎట్ వాట్ డిస్టెన్స్ కవి ఈజ్ నౌ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పొజిషన్స్? ఓకే, అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి చిన్న ఫార్ములా ఉందండి. C is equal to a square plus b square square. ఓకే, ఈ ఫార్ములా కూడా అంత అవసరం లేదు, జస్ట్ లాజిక్ ఉంటే సరిపోతుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అండి? 30. ఓకే, సో 30 స్క్వేర్ వేసుకోండి. సో ఈ డిస్టెన్స్ ఎంత అండి? 40 స్క్వేర్ వేసుకోండి. సో స్క్వేర్ ఇట్ ఎంత అండి? 900 ప్లస్ 1600 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 25,500. దట్ ఈస్ ఈక్వల్ టు 50 ఆన్సర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A and B start walking opposite directions. North, south, east and west. A and B starts walking in opposite direction. A covers 3 kilometers and B covers 4 kilometers. Okay, then A turns right and walks 4 kilometers while B turns left and walks 3 kilometers. How far is from the starting points? Okay, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారంట. ఓకే, సో ఏ ఇటు వెళ్ళాడు 3 kilometers, B వచ్చి ఇటు వెళ్ళాడు 4 kilometers, దెన్ A turns right. ఓకే, A turns right. Okay, any kilometers? 4 kilometers. Then B turns left and walks 3 kilometers. Okay, how far each from the starting point? Okay,
ఇద్దరు కలిసి స్టార్టింగ్ పాయింట్స్ ఎంత డిస్టెన్స్ ఉన్నారు, ఈ డిస్టెన్స్ అండి. ఓకే, సో మనం ఈచ్ దానికి చూసుకున్నా సరిపోతుంది. దాని డైరెక్ట్ ఆన్సర్ 3, 4, 5. ఇది ట్రిక్. ఓకే, సో ఆన్సర్ వచ్చి 5 కిలోమీటర్స్. సో ఎలా వచ్చిందో కూడా చెప్తాను చూడండి. C is equal to a square plus b square square root. ఓకే, C ఎంత అండి? 4 స్క్వేర్ అంటే 16. b వచ్చి 3 స్క్వేర్ వచ్చి 9 స్క్వేర్ రూట్ 25 స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇద్దరు డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. ఇది చేసినప్పుడు 5 కిలోమీటర్స్ అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Vijay starts walking straight towards east. Okay, north, south, east and west. Vijay starts walking straight towards east. Okay, towards east after 75 kilometers. East ki after 75 kilometers. Okay, then he turns left and walks 25 meters. Then he turns left and 25 meters. Again he turns left and walks 40 meters. ikkada. Okay, again he turns left and walks distance 25 meters. ఇక్కడ నుంచి మళ్ళీ 25. ఓకే, హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సో ఎంత? 75లో నుంచి 75 నుంచి -40 తీసేస్తే ఎంత? 35. ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Shreya started from a point P and walked 2 meters towards west. She then took a right turn and walked 3 meters before taking a left turn and walking 5 meters. She finally took a left turn, walked 3 meters and stopped at a point Q. How far is point Q from the point P? Okay, north, south, east and west. Okay, Shreya started from a point P and walked 2 meters towards west. ఈ P నుంచి వెస్ట్కి 2 meters వెళ్ళిందంటే అది. దెన్ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 3 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంది 3 kilometers బిఫోర్ టేకింగ్ లెఫ్ట్ టర్న్. ఇక్కడ నుంచి బిఫోర్ టేకింగ్ లెఫ్ట్ అండ్ వాక్ 5 meters అంటే లెఫ్ట్ తీసుకొని మళ్ళీ 5 meters నడిచింది. ఓకే, షీ ఫైనలీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 3 meters. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంది ఇక్కడికి, ఇది 3 meters. హౌ ఫర్ పాయింట్ క్యూ, ఇది పాయింట్ క్యూ, ఇది పాయింట్ క్యూ. హౌ ఫార్ ఇస్ పాయింట్ క్యూ ఫ్రమ్ ది పాయింట్ పి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందండి? 2 + 5 ఎంత? 7 కదా, 7 meters. ఓకే, అర్థమైందా? ఏం లేదండి, శ్రేయ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ పి, ఇది పాయింట్ పి. ఓకే, ఇక్కడ నుంచి అండ్ వాక్ 2 meters టువర్డ్స్ వెస్ట్. ఇక్కడ నుంచి 2 meters వెస్ట్ తీసుకుంది. ఓకే, దెన్ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 3 meters. అక్కడ వరకే తీసుకోండి. ఓకే, 3 meters తీసుకున్నాం. అండ్ టేకింగ్ లెఫ్ట్ టర్న్ వాకింగ్ 5 meters. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని అండ్ 5 meters. షీ ఫైనలీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 3 meters. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 3 meters అండ్ స్టాప్డ్ పాయింట్ క్యూ. ఇక్కడికి ఆగిపోయింది. సో హౌ మచ్ డిస్టెన్స్? ఇక్కడిది 2ఆ, సో ఇక్కడిది 5ఆ. 5 + 2 7 meters. ఇది ఆన్సర్. ఓకే,
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Molly traveled from point A to point B, which is 5 feet. He then traveled 6 feet to his right and then turned to left and went 4 feet. Finally, he went 6 feet his left. How far from the starting point? Okay. Molly traveled from point A to point B, which is 5 feet. Okay. A to B. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 feet. He then traveled 6 feet to his right. ఇక్కడ నుంచి రైట్కి 6 feet. Then he turned to left and went to 4 feet. Can you left 4 feet. Finally again went 6 feet to his left. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే. హౌ ఫార్ హీస్ ఫ్రమ్ ది పాయింట్ బి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. 4 feet. ఓకే. సో మళ్ళీ చెప్తాను చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ Molly 1 2 3 start. Molly traveled from point A to point B, which is 5 feet. He then traveled 6 feet to his right and then turned to his left and went 4 feet. Finally, he again went 6 feet to his left. How far is from the point B now? Okay. Molly traveled from point A to point B. ఇక్కడ నుంచి ఇక్కడికి A, ఇది B. ఎంత డిస్టెన్స్? 5 feet. ఓకే. Then travel 6 feet to his right. ఇక్కడ నుంచి 6 feet. Okay. And then turned left and went 4 feet. ఇక్కడ నుంచి left వెళ్ళాడు. He left 4 feet. Finally he went 6 feet to his left. ఇక్కడ నుంచి మళ్ళీ left వెళ్ళాడు. ఇక్కడికి వచ్చాడు. ఓకే. హౌ ఫార్ హీస్ ఫ్రమ్ ది పాయింట్ బి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో 4 feet. అంతేగాని డిస్టెన్స్ 4 feet. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In an open ground, Rakesh walks 20 minutes towards north. Okay. North, south, east and west. Okay. In an open, Rakesh walks 20 minutes towards north. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 meters. Okay. Turn left and goes 40 meters. ఇక్కడ నుంచి left వెళ్ళాడు 40 meters. He turns to his left, again walks 50 meters. ఇక్కడ నుంచి 50 వెళ్ళాడు. ఇది 20, ఇది 30. సో టోటల్ డిస్టెన్స్ 50. ఓకే. హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. సో వాడు ఇక్కడ నుంచి ఇక్కడ అడుగుతున్నాడు, స్టార్టింగ్ పాయింట్ అడుగుతున్నాడు. సో ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఓకే. ఈ డిస్టెన్స్ చెప్పాలి. ఇది ఎంత అండి? 30. సో 30 square ప్లస్ 40 square స్క్వేర్ రూట్ 900 ప్లస్ 1600 స్క్వేర్ రూట్ 2500 ఇది స్క్వేర్ రూట్ ఇస్తే 50 ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
Vinod starts from his house and travel 4 kilometers in east direction. Okay, directions వేసుకుందాం, north, south, east and west. Okay, Vinod starts from his house and travels 4 kilometers in east. ఇది హౌస్ అంటండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 kilometers. ఓకే, ఆఫ్టర్ దట్ హీ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ 4 kilometers వెళ్ళాడు. ఓకే, మళ్ళీ 4 kilometers వెళ్ళాడు. ఫైనల్లీ he turns towards left and moves 4 kilometers. Okay, మళ్ళీ 4. At what distance and which direction is finally stands from his starting position? ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఎంత ప్లస్ ఏ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడి నుంచి చూస్తే ఇటు నార్త్ పొజిషన్లో ఉన్నాడా? ఓకే, ఎంత డిస్టెన్స్? 4. ఏ అండ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ అండి. A man goes 5 kilometers east his office. He then takes left turns and walks 3 kilometers. He again takes left turn and walks 5 kilometers. How far he is from the starting points? Okay, north, south, east and west. Okay, a man goes 5 kilometers east. ఇక్కడ నుంచి ఈస్ట్కి 5 kilometers. ఓకే, he then takes left turn and walks 3 kilometers. ఇక్కడ నుంచి left turn 3 kilometers. He again takes left turn and walks 5 kilometers. Okay, how far is from the starting points? ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్? ఈ డిస్టెన్స్ 3 kilometers. ఆన్సర్. సో ఇదండి డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను కలెక్ట్ చేసి మీకు చేసి చూపించాను. ఇంకా నా దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి అడిగితే మళ్ళీ ఇంకో వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Rashmi started from point X and walked straight 5 kilometers in west, then turned left and walked straight 2 kilometers, and again turned left and walked straight 7 kilometers. In which direction he is from the point X? Okay, north, south, east, west. Okay, Rashmi started from X అంటే ఇక్కడి నుంచి అండ్ వాక్ స్ట్రైట్ 5 kilometers ఇన్ వెస్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 kilometers వాక్ చేసింది. దెన్ టర్న్ లెఫ్ట్, మీరే ఇటు నుంచి వస్తున్నారు, మీ లెఫ్ట్ ఇది, అండ్ వాక్ 2 kilometers. సో 2 kilometers. ఓకే, అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్. సో ఇటు నుంచి మీరు వస్తున్నారు, మీ లెఫ్ట్ ఇది ఎన్ని కిలోమీటర్స్? 7 kilometers. ఇక్కడ నుంచి 5, ఇక్కడ నుంచి 2, ఇది 5, ఇది 2. ఇది కరెక్ట్గా వేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వాడు ఎన్ని కిలోమీటర్స్ స్ట్రైట్, ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా అడుగుతాడు. క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు. సో అందుకనే మీకు కరెక్ట్గా వేసి చూపిస్తున్నాను. ఇది 5, ఇది 2. ఓకే, టోటల్ 7 kilometers. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్? ఇక్కడ నుంచి ఇది ఏంటి? సౌత్ ఈస్ట్. ఇది ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది. సో సౌత్ ఈస్ట్. ఓకే, చూద్దాం. ఓకే,
A direction pole was situated on the road crossing. Due to an accident, the pole turned in such a manner that the pointer, which was showing east, started showing south. Sita traveled went to the wrong direction thinking it be west. In what direction actually she was traveling? Okay, so ఇలాంటి దానికి మనం ఏం చేయాలంటే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఇటుపక్క కూడా ఇంకోటి వేసుకోండి. In the direction pole was situated on the road crossing. Due to an accident, the pole turned in such a manner that the pointer, which was showing east, started showing south. ఇది సౌత్. ఓకే, ఈస్ట్ ప్లేస్లో సౌత్ చూపిస్తుంది. ఓకే, సో సౌత్ ఇది, అప్పుడు ఇది నార్త్ అవుతుంది, ఇదేమవుతుంది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఓకే, Sita travel went to the wrong direction thinking it be the west. So ఈ వెస్ట్ యాక్చువల్లీ షీ వాస్ ట్రావెలింగ్, ఇది వెస్ట్ డైరెక్షన్ అనుకుని పోతుంది, కానీ ఇది నార్త్ డైరెక్షన్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మీరు డైరెక్షన్స్ వేసుకున్నాక వాడు ఏం చెప్పాడో అది ఏం చేంజ్ అయిందో దాన్ని బట్టి చేంజ్ చేసేయండి. ఇప్పుడు ఈస్ట్ ప్లేస్లో సౌత్ అన్నాడు కాబట్టి సౌత్ వేసుకోండి. సౌత్ ఇస్ ఆపోజిట్ నార్త్, నార్త్ అవుట్ ఈస్ట్ వెస్ట్. సో ఈస్ట్లో నార్త్లోంచి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. North, south, east, west. Okay, northeast, northwest, southeast, southwest. Okay, a girl facing north, north side చూస్తుంది. ఓకే, she turned 180 degrees in anti-clockwise. Anti-clockwise అంటే క్లాక్ వైజ్ అంటే ఇట్లా, అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా, ఇది ఇట్లా తిరుగుతుంది. ఓకే, క్లాక్ వైజ్ అంటే ఇట్లా తిరుగుతుంది. ఓకేనా, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, 180 degrees. యాంటీ అంటే ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ 225 ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. 225 ఇక్కడ నుంచి ఇప్పుడు 180 ప్లస్ 45 degrees ఎంత అండి? 225 degrees కదా. సో ఇక్కడి నుంచి 180 మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసినాక ఇంకొంచెం 45 degrees. సో ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఇది వాడి పొజిషన్. విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్ నౌ? ఇప్పుడు నార్త్ ఈస్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ నార్త్ వెస్ట్ బికమ్స్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అండ్ ఆల్ అదర్ డైరెక్షన్స్ ఆర్ చేంజ్ ఇన్ ఏ సిమిలర్ మేనర్, దెన్ వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ సౌత్? ఓకే, డైరెక్షన్స్ చేసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, northeast, southeast, southwest, northwest. Okay, northwest becomes west. Okay, northwest becomes west. northwest ఇది కదా northwest, ఇక్కడ ఏమవుతుంది వెస్ట్ వస్తుంది. ఓకే, and southeast becomes east, southeast becomes east. Okay, northeast becomes north, northeast becomes north and all directions are changed in similar manner, then what will be the direction of south? Okay, it is south. Okay, north to south. Okay,
ఇప్పుడు ఈ సౌత్లో ఏమొస్తుంది, సౌత్ ఈస్ట్ వస్తుంది. ఇదండి ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ రన్స్ 120 kilometers in west direction. ఓకే, ఏ ట్రైన్ రన్స్ 120 kilometers in west direction. ఇక్కడ నుంచి వెస్ట్కి 120 kilometers. ఓకే, 30 kilometers in south direction. 30 kilometers సౌత్ కిందకు ఉంది కదా, 30 kilometers south direction. And then 80 kilometers east direction. 80 kilometers east direction. Okay, before reaching the station, in which direction is the station from the train starting the point? ఇక్కడ నుంచి ఎంత, నార్త్ వెస్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Next question, Roshan, Vaibhav, Vinay and Sumit are playing cards. Roshan and Vaibhav are partners. Okay, Sumit facing towards north. Sumit facing towards north. Okay, Roshan faces towards west. Then who is facing to the south? Okay, north to south to east to west. Okay, Roshan, Vaibhav, Vinay, Sumit are playing cards. Roshan and Vaibhav are partners. Okay, వీళ్ళిద్దరు partners. Roshan and Vaibhav are partners. Okay, Sumit faces towards north. అంటే సుమిత్ ఇక్కడ కూర్చున్నాడు. సుమిత్ ఫేసెస్ నార్త్ అంటే సుమిత్ ఇటు సైడ్ కూర్చున్నాడు, నార్త్ సైడ్ చూస్తున్నాడు. ఓకే, రోషన్ ఫేసెస్ టువర్డ్స్ వెస్ట్. Roshan faces to the west. Okay, Roshan. Who faces to the south? Okay, so ఇప్పుడు పార్ట్నర్ ఎవరన్నా, రోషన్, వైభవ్. రోషన్ ఆల్రెడీ ఇటు కూర్చున్నాడు కాబట్టి వైభవ్ ఇటు కూర్చుంటాడు. ఓకే, వైభవ్ ఇటు సైడ్ కూర్చున్నాడు, ఈస్ట్ సైడ్ చూస్తుంది. ఓకే, ఈస్ట్ ఫేసింగ్. టువర్డ్స్ సౌత్ వచ్చి ఇంకా ఎవరైనా ఉన్నారండి, రోషన్ అయిపోయాడు, వైభవ్ అయిపోయాడు, సుమిత్ అయిపోయాడు. రోషన్ అయిపోయాడు, వైభవ్ అయిపోయాడు, సుమిత్. ఇప్పుడు వినయ్ అక్కడ ఉన్నాడు. వినయ్ టువర్డ్స్ సౌత్లో ఉన్నాడు. ఎవరు, వినయ్. ఓకే, సో వినయ్ వచ్చి ఫేస్ సౌత్లో పెట్టాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకా మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మళ్ళీ ఇంకోసారి వీడియో చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Vipul goes towards northwards 10 meters. Okay, north, south, east, west. Okay, towards north 10 meters. Okay, Vipul goes towards north 10 meters. Okay, he turn left, walks 30 meters. ఇక్కడ నుంచి left 30 meters. 30 meters. Okay, then again turn left and walks 50 meters. ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 40. ఈ టోటలే 50. ఓకే,
ఈ డిస్టెన్స్ కరెక్ట్ వేసుకోవాలి, లేకపోతే మేము కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ10 చూడండి సమానంగా ఉన్నాయి. సో మళ్ళీ 50 డైరెక్ట్ వేసుకుంటే మళ్ళీ కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది. దెన్ హౌ మచ్ డిస్టెన్స్ విప్పుల్ ట్రావెల్. సో విప్పుల్ ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశాడు అంటే 10 + 30 + 30 + 40 40 + 10 50 50 + 30 80 80 + 90 90 మీటర్స్ ట్రావెల్ చేశాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హలో, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఈస్ట్ ఈజ్ రీప్లేస్డ్ బై సౌత్ ఈస్ట్, దెన్ వెస్ట్ విల్ బి రీప్లేస్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైరెక్షన్. ఓకే, సో మన డైరెక్షన్స్ చేసుకుందామండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఓకే, ఈస్ట్ ఈజ్ రీప్లేస్డ్ బై సౌత్ ఈస్ట్. ఈస్ట్ ఈజ్ రీప్లేస్డ్ బై సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ దగ్గర సౌత్ ఈస్ట్. ఓకే, సో సౌత్ ఈస్ట్ ఆపోజిట్లో ఏముంది? నార్త్ వెస్ట్. ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Next question. Parimala is going towards east. She turns left, moves on some distance and again turns to her left. After walking some distance, she turns to her right and moves on. In which direction she is going now? Okay. North, south, east and west. Okay. Parimala is going towards east. ఇక్కడ నుంచి ఈస్ట్కి వెళ్తుంది. ఓకే, షీ టర్న్ లెఫ్ట్. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళినప్పుడు మనమే వస్తున్నాం అనుకోమని చెప్పాను. ఓకే, సో మనమే ఇటు నుంచి వస్తున్నాం, మన లెఫ్ట్ ఇది. ఓకే, ఇట్లా వెళ్ళినాక అండ్ మూవ్ ఆన్ సమ్ డిస్టెన్స్ అగైన్ టర్న్ ఆర్ లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే ఇది. ఓకే, ఇక్కడికి వచ్చి ఆగింది. ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్ షీ టర్న్ ఆర్ రైట్. సో మన ఇట్లయినా మనం వస్తే మన రైట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఓకే, in which direction she is going? North and north. Okay, so next question చూద్దాం. Raman starts from his house and goes towards 15 minutes north. Okay, north, south, east, west. Okay, Raman starts from his house and goes towards 15 minutes north. అంటే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉందండి రామాంది. ఇక్కడ నుంచి నార్త్ సైడ్ ఇట్లానే వెళ్ళాడు. ఎన్ని మీటర్స్? 15 మీటర్స్. ఓకే, దెన్ హీ టర్న్స్ రైట్. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాడు. ఎన్ని మీటర్స్? 30 మీటర్స్. ఓకే, బిఫోర్ టేకింగ్ రైట్ ఇట్ అండ్ మూవింగ్ అగైన్ అప్ టు 30 మీటర్స్. సో రైట్ తీసుకునే ముందు రైట్ అంటే రైట్ తీసుకొని 30 మీటర్స్ దిగాడు. అంటే ఇక్కడ నుంచి 15, ఇక్కడ నుంచి 15, ఇది 15, ఇది 15. అంటే టోటల్ ఎంత అండి? షిట్, ఒక నిమిషం. టోటల్ అంతా 30. ఓకే, రీచ్ టెంపుల్. ఇక్కడికి వచ్చినాక టెంపుల్ రీచ్ అయ్యాడు. ఓకే, ఇన్ విచ్ డైరెక్షన్ టెంపుల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ రమన్ హౌస్. ఇక్కడ నుంచి రమన్ హౌస్ నుంచి టెంపుల్ ఏ డైరెక్షన్లో అని అడుగుతున్నాడు.
ఈ డైరెక్షన్ ఏంటి? సో ఇది సౌత్ ఈస్ట్. ఓకే, అదే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Radhika went 50 meters south. Okay, north, south, east, west. Radhika went 50 meters south. One second. ఇక్కడ నుంచి సౌత్కి 50 meters. సౌత్ ఫ్రమ్ హర్ హౌస్ అంటే ఇక్కడ నుంచి హౌస్ నుంచి సౌత్కి వెళ్ళింది 50 meters. దెన్ టర్న్ లెఫ్ట్. సో మీ రైట్ నుంచి వస్తున్నారు, సో మీ లెఫ్ట్ ఏది? ఇది ఎన్ని మీటర్స్? 20 meters. ఓకే, దెన్ టర్న్ టు నార్త్. సో నార్త్ ఇటు సైడ్ ఇటు ఉంది, ఎన్ని మీటర్స్? 30 meters. ఓకే, ఇక్కడ నుంచి 30. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హర్ హోమ్ ఫ్రమ్ దిస్ పాయింట్? ఇక్కడ నుంచి వాళ్ళ ఇల్లు ఏ రూట్లో ఉందని అడుగుతున్నాడు. సో నార్త్ వెస్ట్లో ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ రూట్ ఎట్లుంది? ఇలా నార్త్ వెస్ట్లో ఉంది కదా, సో అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man starts from his office in north direction. Okay, north, south, east, west. A man starts from his office in north direction. ఇది ఆఫీస్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఇట్లా నార్త్ డైరెక్షన్లోకి వెళ్ళాడు. హీ టర్న్స్ హర్ లెఫ్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్లోకి వెళ్ళాడు. దెన్ టు హిస్ రైట్. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాడు. ఓకే, అండ్ అగైన్ హిస్ రైట్. విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ నౌ? ఈస్ట్. ఇటు ఈస్ట్ కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. North, south, east, west. Rashmi started from point X and walked straight అనగానే మనకి నార్త్ సైడ్ వెళ్తున్నాడని అర్థం. ఓకే, సో నార్త్ అని స్పెసిఫై ఇకపోయినా సరే మనం నార్త్ సైడ్ వెళ్ళిపోవాలి. సో నార్త్కి 5 kilometers. One second. So next question చూద్దాం. Rashmi started from point X and walked straight 5 kilometers in west, then turned left and walked straight 2 kilometers, and again turned left and walked straight 7 kilometers. In which direction he is from the point X? Okay, north, south, east, west. Okay, Rashmi started from X అంటే ఇక్కడ నుంచి and walked straight 5 kilometers in west. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 kilometers వాక్ చేసింది. దెన్ టర్న్ లెఫ్ట్. మీరే ఇటు నుంచి వస్తున్నారు, మీ లెఫ్ట్ ఇది, అండ్ వాక్ 2 kilometers. సో 2 kilometers. ఓకే, అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్. సో ఇటు నుంచి మీరు వస్తున్నారు, మీ లెఫ్ట్ ఇది ఎన్ని కిలోమీటర్స్? 7 kilometers. ఇక్కడ నుంచి 5, ఇక్కడ నుంచి 2, ఇది 5, ఇది 2. ఇది కరెక్ట్గా వేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వాడు ఎన్ని కిలోమీటర్స్ స్ట్రైట్, ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా అడుగుతాడు. క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు. సో అందుకనే మీకు కరెక్ట్గా వేసి చూపిస్తున్నాను. ఇది 5, ఇది 2. ఓకే,
total 7 kilometers. In which direction is from point X? ఇక్కడ నుంచి ఇది ఏంటి అని సౌత్ ఈస్ట్, ఇది ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది. సో సౌత్ ఈస్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A direction pole was situated on the road crossing. Okay, due to an accident, the pole turned in such a manner that the pointer which was showing east started showing south. Sita travel went to the wrong direction, thinking to the west. In what direction actually she was traveling? Okay. So next question చూద్దాం. Okay. A direction pole was situated on the road crossing. Due to an accident, the pole turned in such a manner that the pointer which was showing east started showing south. Sita travel went to the wrong direction, thinking it be west. In what direction actually she was traveling? Okay, so ఇలాంటి దానికి మనం ఏం చేయాలంటే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఇటుపక్క కూడా ఇంకోటి వేసుకోండి. In the direction pole was situated on the road crossing. Due to an accident, the pole turned in such a manner that the pointer which was showing east started showing south. Idi south. Okay, ఈస్ట్ ప్లేస్లో సౌత్ చూపిస్తుంది. ఓకే, సో సౌత్ ఇది, అప్పుడు ఇది నార్త్ అవుతుంది, ఇది ఏమవుతుంది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఓకే, Sita travel went to the wrong direction, thinking it be the west. So ఈ వెస్ట్ యాక్చువల్లీ షీ వాస్ ట్రావెలింగ్, ఇది వెస్ట్ డైరెక్షన్ అనుకుని పోతుంది, కానీ ఇది నార్త్ డైరెక్షన్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మీరు డైరెక్షన్స్ వేసుకున్నాక వాడు ఏం చెప్పాడో అది ఏం చేంజ్ అయిందో దాన్ని బట్టి చేంజ్ చేసేయండి. ఇప్పుడు ఈస్ట్ ప్లేస్లో సౌత్ అన్నాడు కాబట్టి సౌత్ వేసుకోండి, సౌత్ ఇంత ఆపోజిట్ నార్త్, నార్త్ అవుట్ ఈస్ట్ వెస్ట్. సో ఈస్ట్లో నార్త్లోంచి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. North, south, east, west. Okay, northeast, northwest, southeast, southwest. Okay, a girl facing north, north side చూస్తుంది. ఓకే, she turned 180 degrees in anti-clockwise. Anti-clockwise అంటే క్లాక్ వైజ్ అంటే ఇట్లా, అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా, ఇది ఇట్లా తిరుగుతుంది. ఓకే, క్లాక్ వైజ్ అంటే ఇట్లా తిరుగుతుంది. ఓకేనా, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, 180 degrees. యాంటీ అంటే ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ 225 ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. 225 ఇక్కడ నుంచి ఇప్పుడు 180 ప్లస్ 45 degrees ఎంత అండి, 225 degrees కదా. సో ఇక్కడ నుంచి 180 మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేసినాక ఇంకొంచెం 45 degrees. సో ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఇది వాడి పొజిషన్. విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్ నౌ? ఇప్పుడు నార్త్ ఈస్ట్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
There are 4 roads. I have some from the south and want to go to this temple. The road to right leads me away to the coffee house, while starting the road leads only to the college. Which direction is temple is located? Okay. North, south, east and west. There are 4 roads. I have come from the south. ఇక్కడ నుంచి వచ్చాడు. ఓకే. And want to go to temple. The road right leads me away. Right leads me away. కాఫీ షాప్ అంటే రైట్స్గా దీని ఆపోజిట్లో వేసుకోండి. కాఫీ షాప్ అవే అన్నాడు కాబట్టి కాఫీ షాప్ ఇక్కడ. హౌస్ వైల్ స్ట్రైట్ రోడ్ లీడ్స్ ద ఓన్లీ. ఇక్కడికి వస్తే స్ట్రైట్ రోడ్ వచ్చి హౌస్. ఓకే. టు కాలేజ్ హౌస్ వైల్ స్టార్టింగ్ ద రోడ్ లీడ్స్ ఓన్లీ టు ది కాలేజ్. ఇది కాలేజ్. ఇంక టెంపుల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేర్ ఆర్ 4 రోడ్స్. ఐ హ్యావ్ సమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. దేర్ ఆర్ 4 రోడ్స్. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ది సౌత్ and want to go to the temple. The road to go. Wait. There are 4 roads. I have come from the south and want to go to the temple. The road to the right leads me away from the coffee house, while straight road leads only to the college. The direction of the temple is okay. North, south, east and west. Okay. There are 4 roads. I have come from the south. వీడి ఇక్కడి నుంచి వచ్చాడండి. ఓకే. వీడి టెంపుల్కి పోవాలనుకున్నాడు and want to go to the temple. Okay. The road to the right leads me away. లీడ్స్ మీ అవే అంటే మనం రైట్స్లో ఇది తీసుకోవాలి, ఇప్పుడు లెఫ్ట్స్లో తీసుకోవాలి. రైట్ మీ అవే అంటే ఇక్కడి నుంచి ఇటు. ఓకే. అవే కాఫీ షాప్. హౌస్ వైల్ స్ట్రైట్ రోడ్ లీడ్స్ ఓన్లీ టు ది కాలేజ్. ఇక్కడి నుంచి స్ట్రైట్ వచ్చి కాలేజ్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ టెంపుల్. వీడి ఇక్కడి నుంచి వస్తున్నాడు. లెఫ్ట్ సైడ్లో కాఫీ షాప్ ఉంది, ఎదురు ఒక కాలేజ్ ఉంది. సో కంపల్సరీ రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. ఓకే. అది ఏ ప్లేస్లో ఉంది? ఈస్ట్లో ఉంది. ఓకే. ఇది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Asha walks 3 kilometers southwards and then turns right and walks 2 kilometers. She again turns right and walks 3 kilometers and turns towards her left and starts walking straight. In which direction she is walking now? Okay. North, south, east, west. Asha walks 3 kilometers southwards. ఇక్కడ నుంచి 3 kilometers southwards. ఓకే. అండ్ దెన్ టర్న్స్ రైట్. సో ఇటు నుంచి మన రైట్ అంటే ఇటు సైడ్ వస్తుంది. అండ్ వాక్స్ 2 kilometers. ఓకే. షీ అగైన్ టర్న్ రైట్ అండ్ వాక్స్ 3 kilometers. ఇటు నుంచి వస్తే మన రైట్ ఇది అవుతుంది 3 kilometers. ఓకే. ఈడకి వచ్చింది. అండ్ టర్న్స్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళింది. ఓకే. విచ్ డైరెక్షన్ షీ ఈజ్ వాకింగ్? వెస్ట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. On morning at 7 o'clock, Naresh started walking with his back towards the sun. Okay.
then he turned towards left and walked straight, and then turned towards right and walked straight, then he again turned towards left. Now which direction is taking? మార్నింగ్ 7 o'clock. సో ఇది మనకి ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడైనా సరే మన సన్ను ఇక్కడ వస్తుందండి, ఈస్ట్లో వస్తుంది. సో దీనికి షాడో వచ్చి రైట్ సైడ్లో వస్తుంది. ఓకే, ఈవినింగ్ వచ్చి ఇక్కడ వస్తుంది, దాని షాడో వచ్చి ఇటు వస్తుంది. ఓకే, సో మార్నింగ్ అన్నప్పుడు ఈస్ట్లో వస్తుంది. ఓకే, 7 o'clock. నరేష్ స్టార్టెడ్ వాకింగ్ హిస్ బ్యాక్. ఇక్కడ నుంచి బ్యాక్. ఓకే, ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాడు. ఓకే, then he turned towards left. ఇక్కడ నుంచి లెఫ్ట్. ఓకే, and walked straight, and then turn towards right and walk straight. ఈ క్వశ్చన్ మరి చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తా. మంది చెప్పాలి. So next question, if northwest becomes west, northwest becomes question ఏదో కలర్ తీసుకుంటాను. northwest becomes west. ఓకే, ఇది వెస్ట్ అయింది. ఓకే, and southeast becomes east, southeast becomes east. okay, northeast becomes north. okay, and all directions are changed in similar manner. In what will be the south? ఇప్పుడు సౌత్ ఏంటి అని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నార్త్ ఆపోజిట్ ఏమొస్తుందండి? సౌత్. ఓకే, ఇక్కడ నార్త్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఓకే, సో లాంగ్ మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ నార్త్ వెస్ట్ బికమ్స్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ బికమ్స్ నార్త్, and all other directions are changed in a similar manner, then what will be the direction of south? okay, direction చేసుకుందాం. north, south, east, west, northeast, southeast, southwest, northwest. okay, northwest becomes west. okay, northwest becomes west. northwest ఇది కదా northwest, ఇక్కడ ఏమవుతుంది? వెస్ట్ వస్తుంది. ఓకే, and southeast becomes east, southeast becomes east. okay, northeast becomes north, northeast becomes north, and all directions are changed in similar manner, then what will be the direction of south? okay, it is south. okay,
నార్త్ సౌత్. ఓకే, ఇప్పుడు ఈ సౌత్లో ఏమొస్తుంది? సౌత్ ఈస్ట్ వస్తుంది. ఇదండి ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question. A train runs 120 kilometers in west direction. Okay. One second. A train runs 120 kilometers in west direction. ఇక్కడ నుంచి వెస్ట్ కి 120 kilometers. Okay. 30 kilometers in south direction. 30 kilometers south కిందకు ఉంది కదా, 30 kilometers south direction. And then 80 kilometers east direction. 80 kilometers east direction. Okay. Before reaching the station, in which direction is the station from the train starting the point? ఇక్కడ నుంచి ఎంత? నార్త్ వెస్ట్. Okay, so next question. Next question. Roshan, Vaibhav, Vinay and Sumit are playing cards. Roshan and Vaibhav are partners. Okay. Sumit facing towards north. Sumit facing towards north. Okay. Roshan faces towards west. Then who is facing to the south? Okay. North, south, east, west. Okay. Roshan, Vaibhav, Vinay, Sumit are playing cards. Roshan and Vaibhav are partners. Okay. వీళ్ళిద్దరు పార్ట్నర్స్. రోషన్ అండ్ వైభవ్ ఆర్ పార్ట్నర్స్. ఓకే. సుమిత్ ఫేసెస్ టువర్డ్స్ నార్త్. అంటే సుమిత్ ఇక్కడ కూర్చున్నాడు. సుమిత్ ఫేసెస్ నార్త్ అంటే సుమిత్ ఇటు సైడ్ కూర్చున్నాడు, నార్త్ సైడ్ చూస్తున్నాడు. ఓకే. రోషన్ ఫేసెస్ టువర్డ్స్ వెస్ట్. రోషన్ faces to the west. Okay, Roshan. Who is faces to the south? Okay, so ఇప్పుడు పార్ట్నర్ ఎవరన్నా? రోషన్, వైభవ్. రోషన్ ఆల్రెడీ ఇటు కూర్చున్నాడు కాబట్టి వైభవ్ ఇటు కూర్చుంటాడు. ఓకే. వైభవ్ ఇటు సైడ్ కూర్చున్నాడు, ఈస్ట్ సైడ్ చూస్తుంది. ఓకే, ఈస్ట్ ఫేసింగ్. టువర్డ్స్ సౌత్ వచ్చి ఇంకా ఎవరైనా ఉన్నారండి? రోషన్ అయిపోయాడు, వైభవ్ అయిపోయాడు, సుమిత్ అయిపోయాడు. రోషన్ అయిపోయాడు, వైభవ్ అయిపోయాడు, సుమిత్. ఇప్పుడు వినయ్ ఒకడు ఉన్నాడు. వినయ్ టువర్డ్స్ సౌత్లో ఉన్నాడు. ఎవరు? వినయ్. ఓకే. సో వినయ్ వచ్చి ఫేస్ సౌత్లో పెట్టాడు. అది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకా మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మళ్ళీ ఇంకోసారి వీడియో చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Vipul goes towards northwards 10 meters. Okay. North, south, east, west. Okay. Towards north 10 meters. Okay. Vipul goes towards north 10 meters. Okay. He turn left, walks 30 meters. ఇక్కడ నుంచి left 30 meters. 30 meters. Okay. Then again turn left and walks 50 meters. ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 40. ఈ టోటలే 50.
ఓకే, ఈ డిస్టెన్స్ కరెక్ట్ వేసుకోవాలి, లేకపోతే మేము కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ10 చూడండి సమానంగా ఉన్నాయి. సో మళ్ళీ 50 డైరెక్ట్ వేసుకుంటే మళ్ళీ కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది. దెన్ హౌ మచ్ డిస్టెన్స్ విప్పుల్ ట్రావెల్. సో విప్పుల్ ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశాడు అంటే 10 + 30 + 30 + 40, 40 + 10 50, 50 + 30 80, 80 + 90, 90 మీటర్స్ ట్రావెల్ చేశాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Kavi walks northward up to 10 meters. Okay, north, south, east, west. Okay, Kavi walks north up to 10 meters. Okay, ikkadiki 10 meters. He turns left and walks 30 meters. 30 meters. Finally turn left and walks 30 meters, 50 meters, sorry. ఇది 10, ఇది 40. ఓకే, ఇది టోటల్ 50. ఓకే, a distance Kavi is now starting point. సో ఇప్పుడు డిస్టెన్స్, ఎట్ వాట్ డిస్టెన్స్ కవి ఇస్ నో ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఈ డిస్టెన్స్ మొత్తం. సో మనం ఏం చేయాలంటే దీనికి పైథాగరస్ థీరం అని ఉంటుంది. AC² is equal to So next question చూద్దాం. If east is replaced by southeast, then west will be replaced by which of the following direction? Okay, సో మన డైరెక్షన్స్ చేసుకుందామండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఓకే, ఈస్ట్ ఈజ్ రీప్లేస్డ్ బై సౌత్ ఈస్ట్. ఈస్ట్ ఈజ్ రీప్లేస్డ్ బై సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ దగ్గర సౌత్ ఈస్ట్. ఓకే, సో సౌత్ ఈస్ట్ ఆపోజిట్లో ఏముంది? నార్త్ వెస్ట్. ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Next question. Parimala is going towards east. She turns left, moves on some distance and again turns to her left. After walking some distance, she turns to her right and moves on. In which direction she is going now? Okay. North, south, east and west. Okay. Parimala is going towards east. ఇక్కడ నుంచి ఈస్ట్కి వెళ్తుంది. ఓకే, షీ టర్న్ లెఫ్ట్. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళినప్పుడు మనమే వస్తున్నాం అనుకోమని చెప్పాను. ఓకే, సో మనమే ఇటు నుంచి వస్తున్నాం, మన లెఫ్ట్ ఇది. ఓకే, ఇట్లా వెళ్ళినాక అండ్ మూవ్ ఆన్ సమ్ డిస్టెన్స్ అగైన్ టర్న్ ఆర్ లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే ఇది. ఓకే, ఇక్కడికి వచ్చి ఆగింది. ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్ షీ టర్న్ ఆర్ రైట్. సో మన ఇట్లయినా మనం వస్తే మన రైట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఓకే, in which direction she is going? North and north. Okay, so next question చూద్దాం.
Raman starts from his house and goes towards 15 minutes north. Okay. North, south, east, west. Okay. Raman starts from his house and goes towards 15 minutes north. అంటే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉందండి, రామంది. ఇక్కడి నుంచి నార్త్ సైడ్ ఇట్లా అని వెళ్ళాడు. ఎన్ని మీటర్స్? 15 మీటర్స్. ఓకే. దెన్ హీ టర్న్స్ రైట్. ఇక్కడి నుంచి రైట్ తీసుకున్నాడు. ఎన్ని మీటర్స్? 30 మీటర్స్. ఓకే. బిఫోర్ టేకింగ్ రైట్ ఇట్ టర్న్ అండ్ మూవింగ్ అగైన్ అప్ టు 30 మీటర్స్. సో రైట్ తీసుకునే ముందు రైట్ అంటే రైట్ తీసుకొని 30 మీటర్స్ దిగాడు. అంటే ఇక్కడ నుంచి 15, ఇక్కడ నుంచి 15, ఇది 15, ఇది 15. అంటే టోటల్ ఎంత అండి? షిట్ ఎక్స్ ఒక నిమిషం. టోటల్ అంతా 30. ఓకే. రీచ్ టెంపుల్. ఇక్కడికి వచ్చినాక టెంపుల్ రీచ్ అయ్యాడు. ఓకే. ఇన్ విచ్ డైరెక్షన్ టెంపుల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ రమన్ హౌస్. ఇక్కడి నుంచి రమన్ హౌస్ నుంచి టెంపుల్ ఏ డైరెక్షన్లో అని అడుగుతున్నాడు. ఈ డైరెక్షన్ ఏంటి? సో ఇది సౌత్ ఈస్ట్. ఓకే. అదే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Radhika went 50 meters south. Okay. North, south, east, west. Radhika went 50 meters south. One second. ఇక్కడ నుంచి సౌత్కి 50 మీటర్స్. సౌత్ ఫ్రమ్ హర్ హౌస్ అంటే ఇక్కడ నుంచి హౌస్ నుంచి సౌత్కి వెళ్ళింది 50 మీటర్స్. దెన్ టర్న్ లెఫ్ట్. సో మీరే ఇటు నుంచి వస్తున్నారు. సో మీ లెఫ్ట్ ఏది? ఇది. ఎన్ని మీటర్స్? 20 మీటర్స్. ఓకే. దెన్ టర్న్ టు నార్త్. సో నార్త్ ఇటు సైడ్ ఇటు ఉంది. ఎన్ని మీటర్స్? 30 మీటర్స్. ఓకే. ఇక్కడ నుంచి 30. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హర్ హోమ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇక్కడ నుంచి వాళ్ళ ఇల్లు ఏ రూట్లో ఉందని అడుగుతున్నాడు. సో నార్త్ వెస్ట్లో ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ రూట్ ఎట్లుందా? ఇలా నార్త్ వెస్ట్లో ఉంది కదా. సో అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man starts from his office in north direction. Okay. North, south, east, west. A man starts from his office in north direction. ఇది ఆఫీస్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఇట్లా నార్త్ డైరెక్షన్లోకి వెళ్ళాడు. హీ టర్న్స్ హర్ లెఫ్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్లోకి వెళ్ళాడు. దెన్ టు హిస్ రైట్. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాడు. ఓకే. అండ్ అగైన్ హిస్ రైట్. విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ నో? ఈస్ట్. ఇటు ఈస్టే కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So next question చూద్దాం. Kavi walks northwards up to 10 meters. He turned left and walks 30 meters. Finally he turned left and walks 50 meters. At what distance Kavi is now from his starting points? Okay. North,
south, east, west. Okay. Kavi walks north up to 10 meters. Okay. North side ki 10 meters. He turn left and walk 30 meters. Finally he turn left and walks 50 meters. ఇది ఇక్కడి నుంచి 10, ఇక్కడి నుంచి 40. ఓకే. ఎట్ వాట్ డిస్టెన్స్ అని అడుగుతున్నా. డిస్టెన్స్ కవి ఇస్ నౌ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్స్. ఓకే. ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఎంత అంటాడు. సో ఇది మనం చూస్తే పైథాగరస్ థీరంలా ఉంది కదా. పైథాగరస్ ఫార్ములా ఏంటంటే A is equal to BC plus CA whole square. అంతేనా? C is equal to A square, B square. Okay. So next question చూద్దాం. Kavi walks northwards up to 10 meters. He turn left and walks 30 meters. Finally he turn left and walks 50 meters. At what distance Kavi is now from his starting point? Okay. North, south, east and west. Kavi walks northwards up to 10 meters. Okay. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 meters. He turn left 30 meters. Finally he turn left and walks 50 meters. ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 40. ఓకే. ఇక్కడికి వచ్చి స్టాప్ అయ్యాడు. ఎట్ వాట్ డిస్టెన్స్ కవి ఈజ్ నౌ ఫ్రమ్ హీ స్టార్టింగ్ పొజిషన్స్. ఓకే. అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి చిన్న ఫార్ములా ఉందండి. C is equal to A square plus B square square. ఓకే. ఈ ఫార్ములా కూడా అంత అవసరం లేదు, జస్ట్ లాజిక్ ఉంటే సరిపోతుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అండి? 30. ఓకే. సో 30 స్క్వేర్ వేసుకోండి. సో ఈ డిస్టెన్స్ ఎంత అండి? 40 స్క్వేర్ వేసుకోండి. సో స్క్వేర్ ఇట్ ఎంత అండి? 900 ప్లస్ 1600 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 25,500. that is equal to 50 ఆన్సర్. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A and B start walking opposite directions. A, north, south, east and west. A and B starts walking in opposite direction. A covers 3 kilometers and B covers 4 kilometers. Okay. Then A turns right and walks 4 kilometers while B turns left and walks 3 kilometers. How far is from the starting points? Okay. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారంట. ఓకే. సో ఏ ఇటు వెళ్ళాడు 3 kilometers, B వచ్చి ఇటు వెళ్ళాడు 4 kilometers. దెన్ A turns right. Okay. A turns right. Okay. Any kilometers? 4 kilometers. Then B turns left and walks 3 kilometers. Okay. How far each from the starting point? Okay. ఇద్దరు కలిసి స్టార్టింగ్ పాయింట్స్ ఎంత డిస్టెన్స్ ఉన్నారు? ఈ డిస్టెన్స్ అండి. ఓకే.
సో మనం ఈచ్ దానికి చూసుకున్నా సరిపోతుంది. దాని డైరెక్ట్ ఆన్సర్ 3, 4, 5. ఇది ట్రిక్. ఓకే, సో ఆన్సర్ వచ్చి 5 కిలోమీటర్స్. సో ఎలా వచ్చిందో కూడా చెప్తాను చూడండి. C is equal to A square plus B square square root. ఓకే, C ఎంత అండి? 4 square అంటే 16. B వచ్చి 3 square వచ్చి 9 square root 25 square root is equal to 5. ఇద్దరు డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. ఇది చేసినా కూడా 5 కిలోమీటర్స్ అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Vijay starts walking straight towards east. Okay, north, south, east and west. Vijay starts walking straight towards east. Okay, towards east after 75 kilometers. East ki after 75 kilometers. Okay, then he turns left and walks 25 meters. Then he turns left and 25 meters. Again he turns left and walks 40 meters. ఇక్కడ ఓకే, again he turns left and walks distance 25 meters. ఇక్కడ నుంచి మళ్ళీ 25. ఓకే, how far is from the starting points? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సో ఎంత? 75లో నుంచి 75 నుంచి -40 తీసేస్తే ఎంత? 35. ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Shreya started from point P. North, south, east, west. Okay, Shreya started point from P and walks 2 meters towards west. ఇక్కడ నుంచి 2 meters west. Okay, she took right turn and walks 3 kilometers before taking the అంటే 3 kilometers right. ఇక్కడ నుంచి రైట్ 3 kilometers. Okay, and walking 5 meters. ఒక్క నిమిషం. Shreya started from point P and walked 2 meters towards east. She took a right turn. Okay, so next question చూద్దాం. Shreya started from a point P and walked 2 meters towards west. She then took a right turn and walked 3 meters before taking a left turn and walking 5 meters. She finally took a left turn, walked 3 meters and stopped at a point Q. How far is point Q from the point P? Okay, north, south, east and west. Okay, Shreya started from a point P and walk 2 meters towards west. ఈ P నుంచి వెస్ట్కి 2 meters వెళ్ళిందండి. దెన్ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 3 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంది 3 kilometers బిఫోర్ టేకింగ్ లెఫ్ట్ టర్న్. ఇక్కడ నుంచి బిఫోర్ టేకింగ్ లెఫ్ట్ అండ్ వాక్ 5 meters అంటే లెఫ్ట్ తీసుకొని మళ్ళీ 5 meters నడిచింది. ఓకే, షీ ఫైనలీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 3 meters. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంది, ఇక్కడికి
ఇది 3 meters. How far point Q, ఇది పాయింట్ Q, sorry ఇది పాయింట్ P. How far is point Q from the point P? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందండి? 2 + 5 ఎంత? 7 కదా, 7 meters. ఓకే, అర్థమైందా? ఏం లేదండి, శ్రేయ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ P, ఇది పాయింట్ P. ఓకే, ఇక్కడ నుంచి అండ్ వాక్ 2 minutes టువర్డ్స్ వెస్ట్, ఇక్కడ నుంచి 2 meters వెస్ట్ తీసుకుంది. ఓకే, దెన్ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 3 meters, అక్కడ వరకే తీసుకోండి. ఓకే, 3 meters తీసుకున్నాం. అండ్ టేకింగ్ లెఫ్ట్ అండ్ వాకింగ్ 5 meters, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని అండ్ 5 meters. షీ ఫైనలీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 3 meters, మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 3 meters అండ్ స్టాప్డ్ పాయింట్ Q, ఇక్కడికి ఆగిపోయింది. సో ఆల్మోస్ట్ డిస్టెన్స్ ఇక్కడిది 2, సో ఇక్కడిది 5, 5 + 2 7 meters, ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Molly traveled from point A to point B, which is 5 feet. He then traveled 6 feet to his right and then turned to left and went 4 feet. Finally, he went 6 feet his left. How far from the starting point? Okay. Molly traveled from point A to point B, which is 5 feet. Okay, A to B, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 feet. He then traveled 6 feet to his right, ఇక్కడ నుంచి రైట్కి 6 feet. Then he turned to left and went to 4 feet, ఇక్కడ నుంచి left 4 feet. Finally again went 6 feet to his left, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, హౌ ఫార్ హీస్ ఫ్రమ్ ది పాయింట్ B, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. 4 feet. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ Molly 1 2 3 స్టార్ట్. Molly traveled from point A to point B, which is 5 feet. He then traveled 6 feet to his right and then turned to his left and went 4 feet. Finally, he again went 6 feet to his left. How far is from the point B now? Okay. Molly traveled from point A to point B. ఇక్కడ నుంచి ఇక్కడికి A, ఇది B. ఎంత డిస్టెన్స్? 5 feet. Okay. Then travel 6 feet to his right, ఇక్కడ నుంచి 6 feet. Okay, and then turn left and went 4 feet, ఇక్కడ నుంచి left వెళ్ళాడు, he left 4 feet. Finally he went 6 feet to his left, ఇక్కడ నుంచి మళ్ళీ left వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు. ఓకే, హౌ ఫార్ హీ ఈస్ ఫ్రమ్ ది పాయింట్ B, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో 4 feet, అంతేగాండి, డిస్టెన్స్ 4 feet. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In an open ground, Rakesh walks 20 minutes towards north. Okay, north, south, east and west. Okay. In an open, Rakesh walks 20 minutes towards north, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 meters. Okay, turn left and goes 40 meters, ఇక్కడ నుంచి left వెళ్ళాడు 40 meters. He turns to his left, again walks 50 meters, ఇక్కడ నుంచి 50 వెళ్ళాడు, ఇది 20, ఇది 30. సో టోటల్ డిస్టెన్స్
50. ఓకే, హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. సో వాడు ఇక్కడి నుంచి ఇక్కడ అడుగుతున్నాడు, స్టార్టింగ్ పాయింట్ అడుగుతున్నాడు. సో ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఓకే, ఈ డిస్టెన్స్ చెప్పాలి. ఇది ఎంత అండి? 30. సో 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ స్క్వేర్ రూట్ 900 ప్లస్ 1600 స్క్వేర్ రూట్ 2500 స్క్వేర్ రూట్ ఇస్తే 50 ఆన్సర్. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Vinod starts from his house and travel 4 kilometers in east direction. Okay, directions వేసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, Vinod starts from his house and travels 4 kilometers in east. ఇది హౌస్ అంటండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 kilometers. ఓకే, ఆఫ్టర్ దట్ హీ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ 4 kilometers వెళ్ళాడు. ఓకే, మళ్ళీ 4 kilometers వెళ్ళాడు. ఫైనలీ he turns towards left and moves 4 kilometers. ఓకే, మళ్ళీ 4. At what distance and which direction is finally stands from his starting position. ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఎంత ప్లస్ ఏ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి చూస్తే ఇటు నార్త్ పొజిషన్లో ఉన్నాడా? ఓకే, ఎంత డిస్టెన్స్? 4. ఏ అండ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ అండి. A man goes 5 kilometers east his office. He then takes left turns and walks 3 kilometers. He again takes left turn and walks 5 kilometers. How far he is from the starting points? Okay, north, south, east and west. Okay, a man goes 5 kilometers east. ఇక్కడ నుంచి ఈస్ట్కి 5 kilometers. ఓకే, he then takes left turn and walks 3 kilometers. ఇక్కడ నుంచి left turn 3 kilometers. He again takes left turn and walks 5 kilometers. ఓకే, how far is from the starting points? ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్? ఈ డిస్టెన్స్ 3 kilometers ఆన్సర్. సో ఇదండి డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను కలెక్ట్ చేసి మీకు చేసి చూపించాను. ఇంకా నా దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి అడిగితే మళ్ళీ ఇంకో వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.